గురుగారు శివుడి అనుగ్రహం లేనిదే మనకి ఇది కాదు అంటారు. మరి ఆ శివుడి అనుగ్రహం పొందాలంటే ఏం చెయ్యాలి మనం? చాలా మంచి ప్రశ్న అమ్మ. శివుడి అనుగ్రహం అనేటటువంటిది పొందాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం కావాలి. అందులోనూ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా నకుడు అని అంటాడు. అంటే ఇక్కడ అతి తొందరగా ప్రసన్నుడయ్యేటటువంటి వాడు, శివ అన్న వెంటనే కరుణించేటటువంటి వాడు ఆ భక్తవ శంకరుడు, భోలాశంకరుడు ఒక్కడే. అయితే ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు. శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పడం జరిగింది. శివుణ్ణి భక్తిపూర్వకంగా మనస్ఫూర్తిగా అభిషేకం చేశాము అని అంటే చాలు, శివుడు పరమానంద భరితుడైపోతాడు, ఎంతో ఆనంద పొందుతాడు. అలాంటి శివుడి యొక్క ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అభిషేకం ఉంది, అర్చన ఉంది, పూజాది క్రతువులు ఉన్నాయి, యజ్ఞ యాగాదులు ఉన్నాయి. అలాగే శివుడికి ఇష్టమైనటువంటిది ఏంటి అంటే ఆరుద్ర నక్షత్రం వచ్చినప్పుడు, ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం అనేటటువంటిది ఒకటి వస్తుంది. ఆ ఆరుద్ర నక్షత్రం వచ్చినప్పుడు శివుడికి ప్రదోష కాలంలో అంటే సాయంకాల సమయంలో ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో, అంటే ఒక 100 శివరాత్రులు కలిస్తే ఒక రోజు అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఆ ఒక్క పుణ్యము ఈ ఆరుద్ర నక్షత్రంలో చేసినటువంటి దానికి సరి సమానంగా ఉంటుంది. కనుక ఎవరికైనా తీరనటువంటి అప్పులు ఉన్నాయి, తీరనటువంటి బాధలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా సతమతమైపోతున్నాము అని అంటే గనక ఆరుద్ర నక్షత్రం వచ్చినప్పుడు శివుడికి ప్రదోష కాలంలో అభిషేకం చెయ్యండి. మీరు 100 శివరాత్రుల రోజున అభిషేకం చేస్తే ఎంతైతే పుణ్యం వస్తుందో ఆ 100 రోజుల పుణ్యము ఈ ఒక్క రోజులో కలుగుతుంది. అంత విశేషమైనటువంటిది శివుడి యొక్క అనుగ్రహం. మళ్ళీ శివునికి చక్కగా బిల్వ పత్రాలతో అభిషేకం చేయడము, అలాగే స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో అభిషేకం. ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రాధాన్యత. ఒక్కొక్క అభిషేకం అంటే ఒక్కొక్క ద్రవ్యంతో చేస్తే ఆయుష్ కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, సంతానం కలుగుతుంది, లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది, జీవితంలోకి వృద్ధిలోకి వస్తాము. ఇలా ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క క్రతువు చెప్పడం జరిగింది. చెరుకు రసంతో అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఆవు పాలతో అభిషేకం చేస్తే అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తయిపోతాయి. పెరుగుతో అభిషేకం చేస్తే మనం జీవితంలో వృద్ధిలోకి వస్తాం. అంటే పెరుగు అంటేనే పెరుగుతూ ఉంటాం, అట్లా జీవితంలో వృద్ధిలోకి వస్తూ ఉంటాం. ఇలా ఒక్కొక్క ద్రవ్యంతో చేస్తే ఒక్కొక్క రకమైనటువంటిది. నెయ్యితో చేస్తే సంతాన వృద్ధి వస్తుంది. ఇలా మనకు అనేక రకాలైన పద్ధతులు శివుడి ద్వారా చెప్పడం జరిగింది. శివుడి యొక్క అనుగ్రహం మనం సంపూర్ణంగా పొందాలి అంటే ఈ ప్రతి నెలలో ఆరుద్ర నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం వచ్చిన ప్రదోష కాలంలో ఇది ఒక నియమంగా పెట్టుకోండి. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం వస్తున్నప్పుడు నేను తప్పకుండా ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేస్తాను అని ఇది ఒక నియమంగా పెట్టుకొని ఒక సంవత్సరం 12 అంటే సంవత్సరంలో 12 నెలల్లో 12 ఆరుద్ర నక్షత్రాలు వస్తాయి. ఆ 12 ఆరుద్ర నక్షత్రాలలో ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళ యొక్క జన్మ నిజంగా ఇక వాళ్ళు శివానుగ్రహం పూర్తిగా పొందినటువంటి వారు అవుతారు. శివానుగ్రహం సంపూర్ణంగా పొందినటువంటి వారిలో వీళ్ళు తప్పకుండా ఉంటూ ఉంటారమ్మా. ఆరుద్ర నక్షత్రం శివుడి యొక్క జన్మ నక్షత్రము, అందుకే ఆరుద్ర ఇది రుద్ర అన్నారు. అంటే ఆరుద్ర రుద్రుడి యొక్క నక్షత్రము. ఆ నక్షత్రం రోజున అభిషేకం చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఇది దేవాలయంలోకి వెళ్ళి చేసుకోవాలా లేదా ఇంట్లో ఉండి చేసుకోవాలా అనే ఆలోచనలు ఉంటే గనక మీకు దగ్గరలో దేవాలయం ఉంది, మహిమాన్వితమైనటువంటి లింగం ఉందంటే ఆ దేవాలయంలో వెళ్ళి చేసుకోండి. లేదు దేవాలయంకి వెళ్ళడం మనకు కుదరదు అనుకున్నటువంటి సమయంలో ఇంట్లోనే ఒక పళ్ళెం పెట్టుకొని చక్కగా దాంట్లో శివలింగం, స్ఫటిక శివలింగమా లేకుంటే మరకత శివలింగమా, స్టోన్ది సంబంధించిన శివలింగమా, రాయితో ఏదో ఒక లింగం మీరు పెట్టుకొని ఆ రోజున చక్కగా రుద్రాభిషేకం, నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవతో దేశవే నమః అనేటటువంటి దాంతో అభిషేకం చేయండి. లేదు మాకు మంత్రం రాదండి అంటే ఒక బ్రాహ్మణుని పిలుచుకొని ఆరుద్ర నక్షత్రంలో, అది కూడా ప్రదోష కాలం అంటే ఎప్పుడు సాయంకాలము 6 నుంచి 7 గంటల మధ్య కాలంలో ప్రదోష కాలం ఉంటుంది. ఆ సమయంలో చేసుకోండి. శివుడి యొక్క అనుగ్రహం ఇక మీకు వద్దన్నా శివుడు ఎప్పుడు మనతోటే ఉంటాడు. అంత విశేషమైనటువంటిది ఆయన అనుగ్రహం. ఈ నక్షత్రంలో చేయాలని ఎవరికి తెలియదు, కానీ చాలా రహస్యమైనటువంటిది. ఆ రహస్యమైనటువంటిది ఇప్పుడు మీకు బహిర్గతం చేశాను. ఇక మీరు శివుని అనుగ్రహం పొందాలంటే ఆరుద్ర నక్షత్రంలో ఈ రకంగా చేయండి. తప్పకుండా శుభము లాభం సంపూర్ణంగా కలుగుతుంది. జపించాల్సిన నామం ఏదైనా? శివుడి యొక్క నామం జపించాలంటే శివ పంచాక్షరి నామం ఉంది, లేదా మృత్యుంజయ మంత్రం ఉంటుంది. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః అనే మంత్రము, లేదా త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్ముక నిబంధనాన్ మృత్యోర్ముక్షే యమామృతాహాత్
అనేటటువంటి మంత్రం. ఈ మంత్రంతో జపం చేసినా కూడా శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అలాగే శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందాలి అనుకుంటే కొన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఆ క్షేత్రంలో అడుగు పెట్టినంత మాత్రము చేత కూడా మనకు శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అందులో శివుడికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అరుణాచలం ఉంది, అలాగే కాశీ పుణ్యక్షేత్రం ఉంది, మనకు దగ్గరలో హైదరాబాద్కి దగ్గరలో శ్రీశైలం ఉంది. ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో అడుగు పెడితే చాలు. మీకు వీలుంటే ఈ సంవత్సరంలో ఎప్పుడైనా సరే శ్రీశైలానికి వెళ్ళేసిరండి. చక్కగా శ్రీశైలం వెళ్ళి అక్కడ ఒక రోజు నిద్ర చేయండి. చక్కగా అక్కడ అభిషేకాది క్రతువులు నిర్వహించుకోండి. నిజంగా మీ జన్మ చరితార్థమవుతుంది. ఎందుకంటే కొన్ని పుణ్యక్షేత్రాలకు సకల పాపాలను హరించే శక్తి ఉంటుందట. అంటే అక్కడ అడుగు పెట్టినంత మాత్రము చేత మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, మన శరీరంలో ఉన్నటువంటి పాపము ఇవన్నీ కూడా పటాపంచలైపోయేటటువంటి క్షేత్రాలు చాలా ఉన్నాయి. అందులో శ్రీశైలం వెళ్ళొచ్చు, అరుణాచలంకు పుణ్యక్షేత్రం మరొకటి లేదు. అంత పుణ్యక్షేత్రం. అక్కడ అడుగు పెట్టినంత మాత్రము చేత ఆ శివుడు మొత్తము రూపకంగా పాపాలన్నింటినీ కూడా కడిగేసేటటువంటి వాడు. అంతటి పుణ్యక్షేత్రం కనుక ఇలాంటి పుణ్యక్షేత్రాలు కొన్ని ఉన్నాయి. వీలైతే మాకు అభిషేకం చేయడం కుదరదండి, మాకు ఇవన్నీ ఏం తెలియదు అంటే కనీసం ఇలాంటి క్షేత్రానికైనా వెళ్ళిరండి. అలా వెళ్ళి వచ్చినా కూడా మన జన్మ చరితార్థమవుతుంది. ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు దూరమైపోతాయి. ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ప్రతి మనిషి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఘడియలు వస్తాయి. అంటే ఆ గడియలు వచ్చినప్పుడు మనిషి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. అలాంటి టర్నింగ్ పాయింట్ రావాలి అంటే ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చిన శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందమ్మా. ఈ రకమైనటువంటి పద్ధతిని ఆచరించుకోండి, మీ జన్మ చరితార్థమవుతుంది. ఓకే, నమస్కారం. శ్రీమా.